चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ యొక్క సాన్నిధ్యంలో ఆచార్య కిరణ్ భరద్వాజ మాస్టర్ గారి యొక్క పర్యవేక్షణలో ఈరోజు శ్రీ సాయినాథ్ ప్రబోధామృతంలోని అంశాన్ని వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రబోధము అంటేనే నిత్యజంగా ఉన్న మనసుని, నిద్రాణంగా ఉన్న శరీరాన్ని తట్టి లేపడమే ప్రబోధం యొక్క ఉద్దేశం. నిస్తేజము, నిస్సత్తువ, నిర్వీర్యము అయిపోయినామని భావించడము, ఆత్మ న్యూన్యత అంటే మనకు మనమే తగ్గించుకొని జీవించడం, ఇట్లాంటివన్నీ కూడా ఆత్మహత్య సమానం అంటారు. కారణం ఏంటంటే భగవంతుడు ఈ నరజన్మ మనకిచ్చాడు. దీన్ని సార్థకం చేసుకోలేకపోతే అది ఆత్మహత్య సమానమే. నిరంతరము ఆలోచన తత్వంతో కలిగి ఉంటూ మన జీవన విధానాన్ని సరైన ధర్మ మార్గం, ఇట్లా ధర్మ మార్గం అని చెప్పచ్చు, సరి అయిన అనే పదం కూడా వాడుతున్నాం. ఎందుకంటే ధర్మం అంటే నాకు నచ్చిన ధర్మం ఒకరు అంటారు, మీరు నచ్చిన ధర్మం ఇంకొకరు అంటారు. మరి ఈ నచ్చడము నచ్చకపోవడము అనేది ధర్మానికి ఉండదు. ధర్మము సత్యము అనేది శాశ్వతము, నిరంతరం జ్ఞాన రాశి. అందులో ఇది చేయలేము, ఇది చేయగలము అనేది ఉండదు. శాశ్వతమైన విధానమే ధర్మం. కాబట్టి ఇక్కడ సరైన ధర్మము అని ఇక్కడ మనం వాడాల్సి వచ్చాము. అంటే వీటి ద్వారా సత్యము, ధర్మము, వీటి ద్వారా మానవ జీవన మనుగడకి ఎంతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకా దేని ద్వారా కూడా అటువంటి అవకాశం ఉండదు. మరి ఈ సత్యము, ధర్మము మనకి తెలియదు. తెలిసినా అందులో మనము సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా, ధర్మాన్ని అధర్మంగా, ధర్మంగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి మన పరిస్థితి ఏమిటి? ఎలా చేయాలి, ఏ విధంగా జీవించాలి అనే ఆలోచనలో మానవ మనుగడ ఉన్నప్పుడు భగవంతుడు ఒక మహాత్ముని రూపంలో అవతరించాడు. ఆ అవతరించి ఇక్కడ భగవంతుడు అంటేనే జ్ఞానంలో గమనం చేసేవాడు. ఆ జ్ఞానంలో గమనం చేసేవాడు ఎక్కడో ఉన్నాడు రాముడు, ఎక్కడో ఉన్నాడు కృష్ణుడు, మనం చూడలేదు కదా. మరి అటువంటి ధర్మతత్వాన్ని, ప్రేమతత్వాన్ని, ఆ కరుణని, ఆ దయని మనం ఏ విధంగా మనం గ్రహించాలి అనే సంశయంలో ఉన్నప్పుడే భగవంతుడు మానవ రూపంలో మహాత్ముని అవతరింపజేశాడు. ఆ మహాత్ముని అవతరణలోని భావాన్ని, అర్థాన్ని మనం గ్రహించగలిగితే వాళ్ళు ఎందుకు అవతరించారు, ఏంటి ఆ కారణం? జీసస్ అవతరించిన కారణం ఏమిటి? ప్రవక్త అవతరించడానికి కారణం ఏమిటి? ఇప్పుడు ప్రవక్త అవతరించడానికి కారణం ఏమిటంటే అనాగరికులైన ఒక ప్రదేశంలో బెడోవిన్ తెగ అనుకుంటాను గుర్తుంది. ఆ ప్రాంతంలోని వాళ్ళకి ఉన్నతమైన స్థితి తీసుకువెళ్ళడం కోసంగా ప్రవక్తలను పంపించారని పురాణంలో చెప్పబడిందని అంటారు. అట్లాగే యేసుక్రీస్తు విషయంలో కూడా, అలాగే బుద్ధుడు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి ఆయా ప్రాంతాల్లో వాళ్ళు ఉద్ధరించడం కోసంగా భగవంతుడు అలాంటి అవతారాన్ని పంపిస్తూ వచ్చాడు. మరి ఈ నేటి యుగానికి శ్రీ సాయినాథుడి అవతరణ ద్వారా సర్వత సామరస్యము, సమానత్వము, సమత, మమత, శాంతి, ధర్మం ఇవన్నీ కూడా తనలో నింపుకుని ఈ భూమి మీద అవతరించారు శ్రీ సాయినాథుడు. ఇప్పుడు సత్యము, ధర్మము మనకి తెలియదు. ఆ సత్యము, ధర్మాన్ని తమ జీవితంలో అన్వయించుకుని అవతరించిన మహాత్ముని ఆశ్రయించు.
సత్యము ధర్మం అన్వయించుకుని అవతరించిన మహాత్ముని మనం దర్శించాలి. అంటే ఒక మహాత్ముడు అనుకున్నాం అనుకోండి, ఆ మహాత్ముల్లో ఈ సత్యము ధర్మము ఏ పాలనలో ఉందంటే దీని మన ఉదాహరణగా ఉన్న భగవద్గీత, వేదము, వాటిలో అంశాన్ని వినడం ద్వారా అటువంటి లక్షణాలను మనం తెలుసుకోగలిగితే, ఆ లక్షణాన్ని మనం తెలుసుకోలేము అని అనుకుంటే 3 లక్షణాలు చెప్పుకున్నాడు: సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత్వము. ఈ 3 కలిగిన వారు సద్గురువు. ఈ 3 మనం గుర్తుపెట్టుకోగలం. ఎందుకంటే వేదాలు ఉపనిషత్తులు మనం గుర్తుపెట్టుకోలేకపోయినా వాటి సారాంశం అంతా కూడా ఇదే. ఇప్పుడు భగవద్గీత సారాంశం 700 శ్లోకాల్లో సారాంశం అంతా కూడా షిరిడీ సాయినాథుడు ఒక్క శ్లోకంలో చెప్పాడు. అంటే 700 శ్లోకాల సారాంశం అంతా కూడా తద్దితి ప్రణిప్రాతీన పరిప్రశ్నేని సేవయ. అంటే ప్రశ్నించు, సద్గురువుని ఆశ్రయించు. సద్గురువుని ఆశ్రయించడం అంటే ఏంటి? వారి యొక్క తత్వం సంపూర్ణంగా మన అనుగ్రహం అవగాహన కలిగి ఉండాలి. సద్గురు యొక్క జీవిత విధానం మనకు అవగాహన కలిగి ఉండాలి. అవగాహన కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం ఆశ్రయించగలం. వాళ్ళని ఆశ్రయించిన తర్వాత ఇంకా చింతకు తాగుండదు. కాబట్టి ఈ సత్యము ధర్మంతో మన జీవనచరం సాగించాలంటే అటువంటి సద్గురుని, ఈ 3 లక్షలు కలిగిన సద్గురుని మనం ఆశ్రయించడం. ఆశ్రయిస్తే సరిపోతుందా అంటే కాదు. ఎందుకంటే అక్కడ మనకి అయిష్టాలు ఉంటాయి. కాబట్టి అవి కూడా లేకుండా మన మనస్సుని ఆయన చేతిలో పెట్టడం, మన హృదయాన్ని ఆయన చేతిలో పెట్టడం. అంటే మనం పరిగెత్తే మన పగ్గాలని ఆయన చేతిలో ఉంచడం. ఎందుకంటే మన గుర్రాన్ని మనసుతో పరుస్తాడు. ఈ మనసు గుర్రం వెంట పరిగెస్తుందో మనసు కూడా అంతకన్నా వేగంగా పరిగెస్తుంది. కాబట్టి ఆ కళ్ళాలు కానీ శరీర రసానికి ఇచ్చామనుకోండి, మన మనసు సరైన మార్పులు పెడుతుంది. అదే బాబా చెప్పడం, సద్గురుకి పగ్గాలు అప్పగించిన తర్వాత చింతకు తావులేదు. అంటే చింత అనే పదం ఉండదు. అది చింత అనేది లోపల కూడా ప్రవేశించదు. ఎందుకు చింత? ఆయన అడిగింది ఇచ్చేసాము శ్రద్ధాసబూర్యని బాబా విధానం చూసుకుంటే. అంటే మన మనసుని సమర్పించేసాము. అందుకే మాకు టూరిస్ట్ బస్తో పోలుస్తాడు. టూరిస్ట్ బస్సు వాడు అడిగిన పైకి వాడికి ఇచ్చేస్తే వాడు ఏ విధంగా మనల్ని క్షేమంగా లాభంగా తీసుకొస్తాడో, ఇంకా మనం బస్సులో కూర్చుని కూడా మన పిచ్చాపాటి కబుర్లు మాట్లాడుకుంటాం, నిద్రపోతుంటాం. అయినప్పటికీ కూడా ఆ డ్రైవర్, ఆ రథసారథి జాగ్రత్తగా మెలకువతో మనం క్షేమంగా తీసుకుంటున్నట్టు. కానీ సద్గురికి మన మనస్సుని, మన హృదయాన్ని ఆయనగా అప్పగించగలిగితే మనకి ఇంతగా చింతకు తాగుండదు. మరి గురువును గుర్తించగలిగినప్పుడు ఇక్కడ బాబడు గురువును గుర్తించగలిగినప్పుడు శిష్యుడు తన జీవిత పగ్గాలను ఆయనకు అప్పగించగలుగుతాడు. ఇక్కడ గుర్తించడము అంటే ఏంటి? ఒక వస్తువును గుర్తించాలి అంటే దానికి ఒక లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఉంటేనే ఇది పలానా వస్తువు అని గుర్తుపెట్టుకోగలం. ఇప్పుడు జీబ్రా అంటాం. జీబ్రాని మనం చూడలే. జీబ్రా అంటే ఎలా ఉంటుంది? అది గాడిద ఆకారంలో, గోర ఆకారంలో ఉంటుంది, కానీ చారలు ఉంటుంది. అప్పుడు జీబ్రా అంటేనే ఆ పదం వాడితేనే ఆ జీబ్రా మనకు గుర్తొస్తుంది. ఏది జీబ్రాని సజీవంగా చూడకపోయినప్పటికీ కూడా ఇలా ఆకారం ఉంటుంది అని చెప్పినప్పుడు ఆ ఆకారం యొక్క లక్షణాలు చెప్తారు. జీబ్రా అని చెప్పరు. అయ్యా ఒక గాడి రూపంలో ఉంటుంది, దాని తోక ఉంటుంది, దాని చారలు ఉంటుంది, దాన్ని ఏదో అంటారే అన్నాం అనుకోండి, జీబ్రా అంటాం. అలాగే సద్గురుని గుర్తించగలిగినప్పుడు శిష్యుడు తన జీవిత భాగాన్ని ఆయనకు అప్పగించగలుగుతాడు. అంటే జీబ్రాని ఏవైతే మనం గుర్తు పెట్టుకున్నామో, ఆ బొమ్మ ఏదైతే మన మనసులో ముద్రపడిందో, సద్గురుని గుర్తించినప్పుడు తగిన అంటే సత్శిష్యుడు. ఇక్కడ శిష్యుడు అంటే ఎవరు? మళ్ళా శిష్యుడు అనే పదానికి ఎవరు? అర్థం ఏంటి? శిష్యుడు అంటే చెప్పండి. భగవంతునికి ఆయన మనసుని ఎరిగి నడుచుకునేవాడు శిష్యుడు. శిష్యుడు అంటే శిక్షణ పొందేవాడు. శిష్యుడు అనే దానికంటే శిక్షణ పొందేవాడు. ఆయన శిక్షణ ఇచ్చేవాడు, శిక్షణ పొందేవాడు శిష్యుడు. పూర్తిగా ఆయన సంగతి గ్రహించగలిగినప్పుడే మనసరికి చేయగలడు. మనసరికి చేయాలంటే ముందు గుర్తించాలి. గుర్తించిన తర్వాత ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట, పనిలో కూడా తర్ఫీదు పొందాలి.
తర్ఫీదు వచ్చినప్పుడు అంటే పూర్తిగా విశ్వాసం ఏర్పడుతుంది. విశ్వాసం ఏర్పడినప్పుడు ఆయన మనసులోనే పని చేయాలి. విశ్వాసం ఎలా చేయగలుగుతారు? అదేవిధంగా శిష్యుడిన పదాలు కూడా మనం నిర్వచనం ఆలోచించుకుంటూ రావాలి. ఎప్పుడైతే గురువును గుర్తిస్తాడు, ఆ గురువు శిష్యుడు ఏమంటే ఆయన శిక్షణ పదాలు అనుకుంటాడు. శిక్షణ పదాలు అంటే ఏమంటే నా బరువు నీవే, నువ్వు ఏం చెప్తే నాకు చేస్తా, నువ్వు కొడతావా తిడతావా ఏమని చేస్తావా నాకు తెలియదు, నేను మాత్రం పరిపూర్ణ స్థితి కావాలి. నా మనసా పరిగిస్తూ ఉంటుంది, ఎటుబడుతుంది నాకే అర్థం కాదు, కాబట్టి నా మనసు మీకు అప్పగిస్తున్నా. ఎందుకంటే మీరే శరీరముని నేను గుర్తుపెట్టగలిగా, మీరే గమ్యం చేయగలని విశ్వసించా. అది ఊరికే పగ్గాల పెంచి నోటితో పగ్గాల పెంచి చేస్తాం. నోటితో పగ్గాల పెంచడం వేరే, ఉదయంతో పగ్గాల పెంచడం వేరే. అలా ఇది ఎందుకోసము, ఎందుకు ఆయనకు అప్పగించాలి? దానివల్ల మనకి ఉపయోగం ఏంటి? ఒకటి కర్మరాహిత్యం, రెండు చిత్తశుద్ధి. దీనికోసం ఆయనకు అప్పగించాలి. కర్మరాహిత్యం అంటే ఏంటి? కర్మ నుంచి విముక్తి, కర్మను తొలగించుకోవడం కోసం. కర్మరాహిత్యం, సాహిత్యం, రాహిత్యం, కర్మతో సంబంధం లేకుండా ఉండడం, అటాచ్మెంట్ లేకుండా ఉండడం. చిత్తశుద్ధి అంటే ప్యూరిటీ కావాలి, పవిత్రత కావాలి. ఈ పవిత్రత కోసమే తన విద్యుత్ ధర్మలను పాపేక్షరహితంగా చేస్తూ, కష్టాలకు పొంగకుండా సుఖాలకు పొంగకుండా, ఈ రెండు అనుభవాలను మన సంస్కరణ కోసమే గురువు ప్రసాదించి ఔషధంగా ప్రేమతో స్వీకరించగలగడమే పగ్గాలు అప్పగించడం అంటే. బాగా పాయింట్ పద్ధతి తీసుకోవాలి. ప్రతి ఒక్కటి కర్మరాహిత్యం ఒకటి, చిత్తశుద్ధి కోసం ఒకటి, తను చేసే ప్రతి పని కూడా ఫలాపేక్షరహితంగా, ఈ పని చేస్తే నాకు ఈ ఫలితం కోసం నేను ఈ పని చేస్తున్నాను అని భావన. పని చేస్తున్నాను అంతే, ఆ ఫలితం ఏదొచ్చినా మీ ప్రసాదంగా తీసుకుంటా. అది దాని అర్థం. నిష్కామ కర్మ అంటే ఏదో కోరిక లేకుండా కాదు, ఏదొచ్చినా నీ ప్రసాదంగా తీసుకుంటా. ఆ ప్రసాదం ఏంటి? నేను సంస్కరణం కోసం కూడా అది అద్భుతమైన ఔషధం. అది సుఖమైన దుఃఖమైన. సుఖం వచ్చింది, జాగ్రత్త పడు, పొంగిపోబాకు. పొంగిపోయినాం అనుకోండి జారి కింద పడిపోతాం అని నిరంతరము గురువు యొక్క వాక్యాన్ని గుర్తుపెట్టుకోవడం. అంటే ఈ పగ్గాలు అప్పగించడము అనేది మన ఇష్టాయిష్టాలని జయించడము. నిజంగా ఇష్టాయిష్టాలన్నీ ఉన్నప్పుడు నువ్వేం శిష్యుడు చేసినట్టు, నువ్వేం శిష్యరకం చేసినట్టు? ఆయన చెప్పింది నాకు అనుకూలమై తీసుకుంటా, అనుకూలం కాబట్టి తీసుకోను, నాకు అనుకూలమైంది నాకు ప్రసాదించు, నాకు అనుకూలమైందంటే నాకు ప్రేమ అయింది, నాకు ఇష్టమైంది ఇది మంచి వచ్చాడో నాకు తెలియదు. చిన్నపిల్లవాడు జ్వరంలో ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ కొట్టినట్టుగా తల్లికి తెలియదా, తండ్రికి తెలియదా? మరి పగ్గాలు అప్పగించాలని చెప్పడంలో ఎంతవరకు సబబుగా ఉంటుంది? అంటే ఒక డాక్టర్కి వెళ్ళి జ్వరం అంటే డాక్టర్ గారు నాకు ఈ మందు రాసింది అని చెప్తే ఎలా ఉంటుంది? అది అవివేకం, మూఢత్వం, మూర్ఖత్వం. అందుకే ఈ ఆధ్యాత్మికంలో నేను ఆయనకు అంతా శరణ పొందాను అంటున్నాను. మనం శరణ పొందినాము అన్న తర్వాత ఇంకా మనసులో చింత అనేది ఉండకూడదు. ఎందుకు చింతపడి? నష్టమో కష్టమో, పాల ముంచినా నీట ముంచినా నీదే భారం అని పదాలు వాడుతూ ఉంటాం. మరి ఆయన పాలు ముంచినా ఆయన భారమే, నేను ముంచినా ఆయనదే భారం, మనకే సంబంధం. వస్తువు ఆయనది. ఆయన వస్తువు అనుకున్నప్పుడు దాన్ని విడుచుకుంటాడా, చెడుపుకుంటాడా? దాన్ని బాగోగులు చూసుకుంటాడు. ఒక వస్తువు నాది అని ఏర్పడినప్పుడు, ఈ ఫోన్ నాది అనుకున్నప్పుడు నేను జాగ్రత్తగా ఆపరేట్ చేసుకుంటాను. అది ఇతరులు అనుకోండి, అజాగ్రత్తగా నాదేమో పోయింది, పోతే వాటి పోతుంది. అంటే ప్రతి ఒక్కటి మనం నమ్మి ఒక వస్తువు మనం చేతికి ఇచ్చారనుకోండి, మనం ఎంత జాగ్రత్త పెట్టుకుంటాం.
బయట ఒంటికి పోతున్నారు, తాళాలు బదిలిచ్చారు, ఇల్లు చూసుకోమని చెప్పారు. మన విషయాన్ని పక్కన పెడదాం, వాళ్ళ విషయాన్ని చూసుకుంటా కూర్చుంటాం. అట్లాగే మన విషయానికి ఇచ్చిన తర్వాత ఇంకేంది బాధ్యత ఆయన అయిపోతాం. అది అయిపోయిన తర్వాత ఇంక ఎటువంటి ఆలోచన మనం ఉండకూడదు. అది నిజంగా పగ్గాలు అప్పగించడం అంటే. ఎందుకు మాస్టర్ గారు మనకి ఈ బుధాన్ని అందించాడు? అనవసరమైన ఆలోచనతో మనసు సతమతవుతూ మొట్టమొదటి శరీరంకి అనారోగ్యం వస్తుంది. అధికంగా ఆలోచించడం వల్ల దాని శరీరం అనారోగ్యం వచ్చిన తర్వాత నువ్వే సాధన చేయగలవు. ఇవన్నీ మనసు కన్నా కూడా శరీరానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. అన్నా నాకు భయం లేదనుకోండి, ఫ్రెష్గా ఉంటుంది మనసు, అని చూసుకుంటాడు అనే భావన ఉంటుంది. అట్లా ఈ పగ్గాలు పెరిగిన తర్వాత గురువు యొక్క ప్రేమపై, జ్ఞానంపై, సామర్థ్యంపై అపారమైన విశ్వాసం ఉండాలి. అయ్యా నాకు అప్పగించేసానే, ఏం చేస్తాడేమో, తనకు చూస్తాడో చూడ, మనకు అది ఇస్తాడే కూడా. అవిశ్వాసం అంటే ఏమో పగ్గాలు పెరిగినట్టు. పట్టింటి పోతా పక్కన తాళం చేసిపోయినాము, అది చేసిపోయినామే, వాళ్ళు చూసుకుంటున్నా చూసుకోరా మనకు కూడా కూడా ఇంకా మీ ఇద్దరు పెట్టుకోబోదు బాగా తాళాన్ని అర్థమైన భావిస్తున్నాం. అంటే ఆ సామర్థ్యం పైన అపారమైన అపారమైన విశ్వాసం ఉంది. ఎందుకంటే మనకేది శ్రేయస్కరమో అది మనకంటే ఆయనకే తెలుసున్న జ్ఞానం మనం కలిగి ఉండవలే. ఈ విశ్వాసమే తన ఇష్టాయిష్టాలను అదుపులో ఉంచుగల సామర్థ్యాన్ని మనకిస్తుంది. ఈ ఇష్టాయితలే మనం అదుపులోనికి సామర్థ్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇష్టము లేదు, అయిష్టము లేదు అన్నప్పుడు ఉదయం భారం తగ్గిపోతుంది కదా. భారం తగ్గినప్పుడు వాడు ఆనందంగా ఉండగలడు. అప్పుడే భవిష్యత్తుకు వచ్చిన శంకలు కానీ ఆరాటం కానీ ఉండవు. శంకలు అంటే అనుమానాలు, ఆరాటం ఉండదు. భవిష్యత్తు గురించి, ప్రజెంట్ కాదు, పాస్ట్ కాదు. రేపు ఏం కావాలో అది ఆయనకు తెలుసు, ఆయన ఇవ్వగలడు. అనుకున్నప్పుడు మనం దాని గురించి ఆలోచించాం. రేపు ఎంత, ఎలా గడుస్తుంది, ఏం జరుగుతుంది అని ఆలోచన కాదు. ఎందుకంటే ఆయన తెలుసు ఎప్పుడు ఏది ఏ సమయంలో ఇవ్వాలో అనే సంగతి. ఆరాటపడడం వల్ల ఆయాసం తప్ప, అనారోగ్యం తప్ప ఇంకేముండదు. ఆరాటం లేకుండా ఉంటే ఆనందం ఉంటుంది. ఎందుకు ఆరాటం లేకుండా ఉంటే ఆనందం ఉంటుంది? అది ఎప్పుడు వస్తుందో అప్పుడు వస్తుంది. అప్లికేషన్ పెట్టేశాం. ఆ అప్లికేషన్ పెట్టిన తర్వాత అది ముందుగా ఇవ్వాలన్నా, అవసరమైనప్పుడు ఇవ్వాలన్నా అది ఆయనకు తెలుసు అని బలమైన దృఢమైన విశ్వాసం ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే మన మనసు, శరీరము ఆనందంగా ఉండగలదు. అంటే భూత భవిష్యత్ లక్షణాలని అనుక్షణం తెలియగల బాబా యొక్క సామర్థ్యాన్ని గుర్తిస్తే అటు విశ్వాసం కలుగుతుంది. భూతకాలం, భవిష్యత్తు కాలం ఆయన తెలుసనే సామర్థ్యం గుర్తిస్తే కలుగుతుంది. అందుకే మాస్టర్ గారు పారాయణ పెట్టాడు. ఆయన సర్వజ్ఞత్వం అధ్యాయం పెట్టాడు. ఆశ్రిత కల్పవృక్షము అధ్యాయం పెట్టాడు. నిత్య సత్యుడు అధ్యాయం పెట్టాడు. సమాధానం సమాధి అధ్యాయం పెట్టాడు. ఇవన్నీ మనం చదువుకోగలిగితే, పారాయణ చేయగలిగితే ఇంతటి సామర్థ్యం ఆయనకు ఉంది కదా. అంతమంది ఆయన చేశాడు కదా, మనకెందుకు చేయడు? మనమే ఆయనకు విరోధం కాదు కదా. భగవంతుడికి అందరూ సమానమైన బిడ్డలు. మరి సమాన బిడ్డలు మన ప్రత్యేకంగా ఎందుకు చూస్తాడు? వాళ్ళకి ఇచ్చాడు ఇవ్వడం ఏంటి, మనకి ఇవ్వకపోవడం ఏమిటి అని ఆలోచన కలుగుతుంది. అందుకని మాస్టర్ గారు నిత్య పాలన ఎందుకు పెట్టాడంటే, నిరంతర పాలన ఎందుకు పెట్టాడంటే, మహాత్మ చరిత్రలు మన మనసు చంచలం కాకుండా ఉండడానికి. ఒక మహాత్మ చరిత్ర చదువుతాం, ఇంకో మహాత్మ చరిత్ర చదువుతాం. ఏ మహాత్మ చరిత్ర అయినా కూడా అంతా ఒకే లీల ఉంటుంది. అంటే ఒక మహాత్మ చరిత్ర గుర్తు రాకపోయినా ఇంకొక మహాత్మ చరిత్ర గుర్తొస్తుంది. అప్పుడు వాళ్ళ సామర్థ్యం ఏదో మనకు అర్థమవుతుంది, అవగాహన వస్తుంది.
అవగాహన వచ్చినప్పుడు మాత్రమే అది విశ్వాసం కలుగుతుంది. ఇవన్నీ కూడా విశ్వాసం బలపడడం కోసంగా. విశ్వాసం బలపడాలంటే వారి యొక్క జీవిత చరిత్రని, జీవిత విధానాన్ని సంపూర్ణంగా అధ్యయనంతో గ్రహించగలగాలి, అవగాహన చేసుకోగలగాలి. ఆయన సామర్థ్యం తెలిస్తే కదా మనం ప్రశాంతంగా ఉండగలం. లేకపోతే ఎలా ప్రశాంతంగా ఉండలేం. బాబా విషయంలో కాదు, ఏ విషయంలో అయినా సరే, అది కుటుంబ విషయం కావచ్చు, స్నేహితుల విషయం కావచ్చు. వాళ్ళ విషయం స్పష్టం చేసిన అనుకోండి, ఇంకేం మనకి భయం అని చెప్పి ఆ పని ఆయన చేస్తాడు. లేదు వాడు ఉన్నారు, నాకెందుకు భయం, ఇంకా అభయం ఇచ్చాడు చాలు, ఎటువంటి నాకు చూసుకుంటాడు అన్నప్పుడు ప్రశాంతంగా ఉండగలం. కాబట్టి వాడి సామర్థ్యం తేలాలంటే వాటితో సన్నిహితంగా ఉండాలి. ఒక వ్యక్తి ఇంకా మనకి అభయం ఇచ్చాడు అనుకోండి, నేనున్నా నీకు భయం, నేను అన్ని చూసుకోవడం అన్నాడు అనుకోండి, మరి ఆ వ్యక్తితో సన్నిహితంగా ఉంటే తప్ప అది ఎంతవరకు సత్యమో మనం గుర్తించలేము. సన్నిహితం గుర్తించిన తర్వాత ఒక మాట చెప్పాడు అనుకోండి, కళ్ళు మూసుకు హ్యాపీగా ఉండొచ్చు, ఇంకా దిగులేదు. అందుకని వారి సామర్థ్యం తెలుసుకోవడం కోసమే పారాయణ చెప్పాడు. అది ఎంత సన్నిహితంగా ఉండాలి, భౌతికంగా కాదు, మానసికంగా కూడా నువ్వు సన్నిహితంగా ఉండగలవు. కాబట్టి అలా వారి సామర్థ్యాన్ని గుర్తించే తప్ప దృఢమైన విశ్వాసము మనకి కలగదు. కాబట్టి ఏదైనా సున్నితంగా పరిశీలించవలే. అలా చేసినప్పుడు కర్మసూత్రము రుణానుబంధాల గురించి బాబా లీల ద్వారా, మాటల ద్వారా తెలియబడిన విషయాన్ని మననం చేసుకుంటూ ఉంటే వారి సామర్థ్యం మీద మనకు అర్థమవుతుంది. ఇది రుణానుబంధం చెప్పాడు, కర్మసూత్రం అని చెప్పాడు. రుణానుబంధాన్ని విశ్వసించి గుర్తుంచుకో అని పదం వాడాడు. ఆ రుణానుబంధం వల్లే బాబా చూడండి, తన తల్లి అపవిత్రులు అయినప్పటికీ కూడా, ఎదురువారు ఏమైనప్పటికీ కూడా నేను సేవ చేశాను, నా ధర్మం ప్రకారం చేసుకున్నాను. ఎందుకని జన్మతః నాకు తల్లి బిడ్డలకు రుణం ఉంది, నేను దాన్ని తెచ్చుకున్నాను. కర్మసూత్రము నేను నాకు డబ్బు మీద ఆశ పుట్టింది, నేను పాముగా పుట్టా, మనం తెలుసుకున్నా, తిరిగి మనిషి రూపం పుట్టా. ఇది కర్మసూత్రము. ఇవన్నీ జన్మాంతర జ్ఞానంలో మనకి మాస్టర్ గారు అందించున్నారు. అంటే ఈ రుణానుబంధము, ఈ కర్మసూత్రం గురించి నిరంతరము ఆ విషయాన్ని మననం చేసుకుంటూ ఉంటే విశ్వాసం దృఢపడుతుంది. దేని మీద విశ్వాసం? సద్గురు పగ్గాలు అప్పగించిన తర్వాత చింతకు తాగలేదు, ఆయనకు అప్పగించేసాం, ఇంకా మనకే భయం లేదు. ఆయనకు అప్పగించాలంటే ఆయన బట్టి విశ్వాసం దృఢపడాలి కదా. దృఢపడితే కదా మనం అప్పగించుకున్నాం, ఎలా అవుతాం? అందులో టూరిస్ట్ బస్సు వేస్తారు, మనం చూస్తాం, వీడియో తీసుకోమంటారు, వీడియో తీసుకోమా, ముందు డబ్బు సంగతి చూసుకోము, వాడి యొక్క మెంటాలిటీ చూసుకుంటాం, వాడి యొక్క పర్సనాలిటీ చూసుకుంటాం, వాళ్ళ క్యారెక్టర్ చూసుకుంటాం. చూసుకుంటే కదా మనం ఆ బస్సుకు మనం అడ్వాన్స్ కడతాం. అది ఇక్కడ చెప్తారండి. కాబట్టి ఈ విధానాన్ని మనం అలవర్చుకోకుంటే దృఢమైన విశ్వాసం ఏర్పడినప్పుడు ఆయన పగ్గాలకి అప్పుడు మాత్రమే చింతకు తాగుండదండి. దృఢమైన విశ్వాసం ఆయనకు అప్పగించి ఉన్నప్పుడు మాత్రమే, అప్పుడు ఆయన పగ్గాల మీద మాత్రమే నీకు చింత ఉండదు. కర్మను బట్టి కష్టసుఖాలు సంప్రాప్తిస్తాన్ని గుర్తించడమే మార్గమైతే, మన కష్టాలు తప్పించడం, సుఖాన్ని ప్రాప్తించడం కోసం కాకుంటే ఇంక సద్గురుని ఎందుకు మనం సేవించాలి? కర్మసూత్ర ప్రకారం జరుగుతుంది చెప్పేస్తుంది, ప్రాణ మసాలు వస్తారని చెప్పేస్తుంది, మరి ఆయన సేవించడం ఎందుకు మన ప్రశ్న. కర్మ వచ్చేది వస్తుంది, రాంది రాదు, మళ్ళీ ఆయనని ఆశ్రయించడం. అలా ఉంటే ఎలా ఉంటాడు మనిషి? నిశ్చయతగా ఉంటాడు, పర్యాటన చేస్తాడు, ఇంకా చెడే అవకాశం ఉండదు కదా. జరుగుతుంది కదండి, నాకు అన్నం రావాలి వస్తుంది, కాకపోతే రాదు, నేను కష్టపడేది నా రాస్తుంటే అనే భావన వచ్చేస్తుంది. అంటే దానికే ప్రతి ఒక్కటి బాబా సూత్రాలు ప్రతి ఒక్కటి లింక్ చేసుకుంటూ రావాలి. ఇది చెప్పాడు, అది చెప్పాడు, దానికి అంతరార్థం ఏమిటి? ఇప్పుడు భగవద్గీతలో ఎవరు కూడా ఉద్ధరించుకోవాలని చెప్పాడు, ఇంకోటి చెప్పాడు సద్గురు ఆశ్రయించమని చెప్పాడు.
ఇంకోటి చెప్పాడు యోగక్షేమం నేను చూస్తానని చెప్పాడు. మూడు విరుద్ధంగా ఉంది కదా. అదే కదా భరద్వాజ మహర్షి గారు వాళ్ళ నాన్నగారు భగవద్గీత తెలుగుంపుడు అడిగే ప్రశ్న కూడా అదే కదండి. మరి ఆ మూడికినే మరణించారు. ఎవరికి వాడే ఉద్ధరించుకోవాల్సిందే. ఎవరి వాడే ఉద్ధరించుకోవాలంటే ఎలా ఉద్ధరించుకు తెలియాలంటే సద్గురు ఆశ్రయించవలసిందే. వాళ్ళు చెప్తే మనం తెలుస్తాం ఎలా ఏ మార్గం వెళ్ళాలంటే. అప్పుడు అలా వెళ్ళిన తర్వాత దాని యొక్క మంచి చెడులు ఆయన చూసుకుంటాడు. మూడు విరుద్ధంగా మనకు అనిపిస్తుంది కాక, కానీ లోతుగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. అలాగే ఇక్కడ కర్మను బట్టి అన్నాడు, నడాడ బంధం అన్నాడు. ఇంకా పనిచేయడం ఎందుకంటే బాబాయ్ సూత్రం మనం అన్వయించుకుంటూ రావాలి. దీని బట్టి సుఖం అంటే ఏమిటో తెలియాలి, దుఃఖం అంటే ఏమిటో తెలియాలి, ఎందుకు మనిషి సుఖాలుగా పాకులాడుతాడనే సంగతి తెలియాలి. అటు అవగాహన వస్తే కానీ ఈ ప్రశ్నకు సమాధానం లేదు. ముందు సుఖం అంటే ఏమిటి తెలుసుకో, దుఃఖం అంటే ఏమిటి తెలుసుకో. సుఖం అంటే ఏంటి, అది ఎంతవరకు ఉంటుంది, దుఃఖం అంటే ఏంటి, దుఃఖం ఎందుకు వస్తుంది, దుఃఖం అదే వస్తుందా మనం తెలుసుకుంటున్నామా. మన సుఖాలకే ఎందుకు పాకులాడతాడు, ఎందుకు దుఃఖం వద్దనుకుంటున్నాడు అంటే దుఃఖం భయం, సుఖం ఆనందం అని అనుకుంటాడు. కాబట్టి మామూలుగా ఆప్సులు మన రోగ ప్రణాదులు దారిద్ర్యాలు దుఃఖం అనుకుంటాం. మన దుఃఖం అంటే ఏంటి, ఆప్తులు చనిపోతే, లేక దరిద్రం వస్తే, రోగం వచ్చినా, మరణం వచ్చినా ఇదే దుఃఖం అనుకుంటాం. ఇక్కడ ఏంటంటే కోరిది లభించకపోవడం, లభించింది వృద్ధి చెందకపోవడం, తిరిగి దాన్ని కోల్పోవడం, కోల్పోయే ప్రమాదం కలగడం, కోరదగినది ఏదైనా మరొక లభ్యతని మరొక దొరుకుతుని అసూయ, ద్వేషము, ఇవి దుఃఖానికి కారణాలు. దుఃఖానికి కారణాలు ఇది మనకి దరిద్రం ఉండడం దుఃఖం కారణం కాదు, మరణము కాదు, రోగము కాదు. కోరింది లభించకపోతే దుఃఖం, లభించింది వెళ్ళిపోతుందేమో అనే భయంతో దుఃఖం, కోరింది మరొకరికి మనం కోరింది ఇంకొకరికి లభిస్తే నాకు లేకపోతే పోయింది వాడికి వచ్చిందే దానికి దుఃఖం. ఇది దుఃఖానికి కారణాలు. దుఃఖం అందుకే దుఃఖం ఎందుకు వస్తుంది తెలుసుకోవాలి. ఇక్కడ 99% ఈ దుఃఖమే. 91%, 99% మన 100% చేసుకుంటే ఇంకా మేలు వస్తుంది. 99% దీనివల్లే వస్తుంది. మరి దీనికి బాబా ఈయన చెప్పాడు, అసూయని ఎలా జయించాలని చెప్పాడు, కోపాన్ని ఎలా నిగ్రహించుకోని చెప్పాడు. అందుకు అసూయని అనుభవించుకుంటూ రావాలి. అనుభవించలేకపోతే నిరంతరం దుఃఖంలోనే ఉంటున్నాం. దుఃఖం వద్దనుకుంటున్నాం, దుఃఖంలోనే ఉంటున్నాం. అదే బయటపడితే కదా. ఇంకా బయటపడాలంటే సద్గుణ సద్గురుని నువ్వు ఆశ్రయిస్తే నువ్వు బయటపడగలవు. ఆశ్రయిస్తే సరిపోదు, నీ మనసుని తనువుని ఆయనకు అప్పగించడం. కోరగలిగింది అలా ఆలోచిస్తూ పోతే దుఃఖలేని చాలా కొద్ది సమయాలు ఉంటాయి. అంటే కోరినది లభించినప్పుడు ఆ కాస్త సుఖం ఉంటుంది, అప్పుడు మాత్రమే దుఃఖం ఉండదు. అది ఎన్ని క్షణాలు ఉంటాయి, కొన్ని క్షణాలు మాత్రమే ఉంటాయి. ఆ సుఖం అనేది కొన్ని క్షణాలు మాత్రమే ఉంటాయి. అంటే కోరినవి జరిగే కాసేపు సుఖం అనిపిస్తాయి. ఇలా చూస్తే దుఃఖం లేనివాడి లేడు. అందుకే వీటన్నిటికీ ఏది ఆధారమో అదే దుఃఖమైన వృక్షం. అందుకే కృష్ణుడు సంసార వృక్షం అని ఒక భగవద్గీతలో చెప్తాడట. ఈ దుఃఖాన్ని సంసార వృక్షం చుట్టూ బొమ్మేసి ఒక ఆర్టికల్ చూశాడు. ఆ సంసార వృక్షం అనే దాంతో పోలుస్తాడట. ఆ వృక్షం వల్ల నశింపజేయనిదే దుఃఖ నివృత్తి కాదు. ఆ వృక్షం వేరే మూలం ఏంటి, తల్లిదే. ఆ తల్లి వేరే, ఇటు ఆ సాగోపసాగోలకు పోతాం కోరికలాగా చెట్లు, కొమ్మలు, రెమ్మలు పోతానే ఉంటాం. ఆ తల్లి వేరు నశించితే తప్ప ఈ దుఃఖ సంసారం అనేది నాశనం కాదు. దీనే సంసార వృక్షము పెద్ద వృక్షం పెద్దలా చెప్పారు. అంటే మూలం తెలుసుకో, దుఃఖం దేనివల్ల వస్తుంది.
అని ఆలోచిస్తే దుఃఖం నుంచి బయటపడగలం, లేదా ఆ దుఃఖంలోనే మగ్గగలం. జీవులన్నిటికీ జీవించడం అంటే ప్రీతి. ఎంత ప్రీతి ఉన్నా చావు అంటే భయం. దాన్ని తప్పుకునే యత్నమే ఈ ప్రక్రియలన్నీ కూడా. చిత్రం ఏమంటే చావు అంటే ఏమిటి భయం తెలియదు. మరి ఎందుకు భయపడుతున్నావు? అది దుఃఖానికి కారణమే. ముందేం చెప్పాడు? మనం తిరిగే వస్తువుల గురించి చెప్పాడు, ఎందుకని చెప్పాడు. చావు అంటే కూడా భయం మనకి. అసలు చావు అంటే ఎందుకు భయం? మరణం అంటే ఏమిటి? ఈ చొక్కా బాసిపోయిన చొక్కా తీసి మాసిపోయిన చొక్కా తొడుగున్నటువంటిది అనుకున్నప్పుడు భయం ఉండదు. ఎందుకని? ఈ విధానం అంతా కూడా మనకు సాయలబ్ధంగా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఈ మరణం అంటే ఏమిటో తిరిగిపోవడం అని భయం. జీవించడం అంటే చైతన్య ఖండాలను తలచి దేహరక్షణ ఆత్మరక్షణట్లు జీవనం కొనసాగించడమే. మనం జీవించడం అంటే ఈ శరీరంలో ఈ చైతన్యంలోనే ఇది భాగాలు ఉంది, దీన్ని రక్షించుకోవడమే జీవితం అనుకుంటున్నాం. అంటే ఆరోగ్యంగా ఉండడమే జీవితం అనుకుంటున్నాం. శరీర ఆరోగ్యం ఉండడమే జీవితం అనుకుంటున్నాం. మనసు ఆరోగ్యం ఉండడమే జీవించడం అనే సంగతి తెలియలేదు. దేహ ఆరోగ్యము, మనసు ఆరోగ్యం అంటే దేహరక్షణే ప్రధానం అనుకుంటున్నాం. అందుకే యోగాలు ధ్యానాలు చేసుకుని శరీరాన్ని కాపాడుకుంటూ వస్తుంటున్నాం. మనసు బాగుందనుకోండి, శరీరం బాగలేకపోయినా కూడా వాడు జీవించగలుగుతాడు. మనసు బాగుంటే శరీరం బాగలేకపోయినా వాడు జీవించగలుగుతాడు. శరీరం బాగుంది, మనసు బాగలేదనుకోండి, వాడు జీవోత్సవమే. శరీరం మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ శరీరం కాపాడడం కోసంగా ఎన్ని వాడతాడు, ఎన్ని యోగాసనాలు వేస్తాడు. శరీరం బాగానే ఉంటుంది, మనసు మాత్రం బాగుంటుంది. అంటే ఈ శరీరం బాగుంచుకోవడమే జీవించడము అని అనుకుంటున్నాను. కాలగతిలో ఈ శరీరం ఉంటుందా లేదా అని కూడా ఆలోచించాడు. ఎంతవరకు ఉంటుందని కోసం గ్రహించాడు. కాబట్టి ఈ కాలంలో మారుతున్న చైతన్యాంశం తత్వతః మారిన నేనుగా ఏదైతే ఉంటుందో ఆ చైతన్యాన్ని తెలుసుకున్నప్పటికీ ఆ చైతన్యమే తత్వమే తెలియదు కనుక, అంటే ఈ శరీరములోని ఈ శరీరమే కాదు, ఈ శరీరం లేకపోయినా నేను ఏదో ఒకటి ఉంటుంది. అందుకే శరీరం అద్దె కొంప అంటాడు, మార్చుకుంటా పోతుంటాడు. చొక్కాను మారుస్తున్నావు, శరీరానికే చొక్కా మార్చుకుంటున్నావు. వాస్తవం శరీరం ఉంది అంటే మరణం గురించుకుంటున్నాం. చిరిగిన చొక్కా ఈ శరీరం అనుకోవాలి, ఇప్పుడుండే దేహం నేను అనుకోవాలి. అంటే ఈ ఉదాహరణ చెప్పుకున్నప్పుడు ఇది మారుతుందే కానీ దేహం పొద్దున చొక్కా వేసుకున్నా, సాయంకాలం చొక్కా వేసుకున్నా, ఈ దేహానికి వేసుకున్నా. ఆ నేనుకే రూపాలు మారుతున్నాయి. ఆ నేను అనేది శాశ్వతం, ఆ నేను అనేది చైతన్యం. అది కానీ శాశ్వతం అని తెలుసుకుంటే మృత్యువు ఏంటో తెలుసుకున్నట్లయితే అప్పుడు మరణం అంటూ ఉంటే భయం అనేది ఉండదు. ఈ విధం అనుభవం అయ్యేంత వరకు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము? సద్గురు పగ్గాల గురించేంతగా తాగలేదు. సద్గురు యొక్క స్థితి ఏమిటో, సద్గురు నిరస్థితి ఏమిటో, ఆ ఇష్టాచలు ఎలా జయించాలో అవి తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం నిశ్చింతగా ఉండగలము. ఆ నిశ్చితంగా ఉండడం కోసమే దుఃఖం అంటే ఏమిటో, సుఖం అంటే ఏమిటో, మరణం అంటే ఏమిటో, రోగం అంటే ఏమిటో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వీటికి అతీతుడైన ఆ మహాత్ముడిని ఆశ్రయించిన తర్వాత ఆ మహాత్ముడే అనేక సందర్భాల్లో వీటికి విరుగుడుగా చెప్పిన సూక్తుల ద్వారా మనల్ని చేసుకోవడం ద్వారా నువ్వు దృఢమైన విశ్వాసం నువ్వు కలిగి ఉండగలవు. అప్పుడు నీకు భీతి అనేది ఉండదు, మరణ భీతి ఉండదు, ఒంటరితనం అటు ఉండదు, తోచడితనం అటు ఉండదు. మళ్ళీ నాకేం తోచలేదు అనుకుంటున్నావు, నేను ఒంటరిగా ఉంటున్నాను అనుకుంటున్నావు. ఎందుకు తోచడు, ఎందుకు ఒంటరి? మనకంతా ఆయన ఉన్నాడు, మన పక్కనే ఆయన ఉన్నాడు. మరి నేను ఒంటరివాడు ఎలా అవుతాను? నాకెందుకు తోచదు? ఆయన గురించి మనం మననం చేసుకుంటున్నప్పుడు ఇంకా తోచకుండా ఉండడం భావం ఎలా వస్తుంది? అందుకు మహాత్ముని గుర్తించు, ఆయన తత్వాన్ని గ్రహించు, ఆయన జీవన చరిత్రని నిరంతరం మననం చేసుకో. అలా చేసుకుంటున్నప్పుడు ఇంకా ఒంటరితనం అనిపించదు, తోచనితనం అనిపించదు, మరణ భీతి కూడా అసలు ఉండదు.
అంటే ఇక్కడ మరణం అంటే జీవనం, అంటే మరణం అంటే ఏదో సపరేట్గా ఈ శరీరం వదిలిపెట్టడం కాదు. నేను అనేది శాశ్వతంగా ఉంటుంది, దాన్ని గుర్తించు. అంటే ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆత్మజ్ఞానం కలిగినట్టు. ఆత్మజ్ఞానం లేకుండా ఉంటే అజ్ఞానానికి నాంది అవుతుంది. ఇక్కడ ఆత్మజ్ఞానం అంటే నువ్వు తెలుసుకో, నేనంటే ఎవరు అని తెలుసుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. అంటే సర్వ దుఃఖాలకి మూలం ఏమిటి? అజ్ఞానం. సర్వ దుఃఖాలకి మూలం అజ్ఞానమే. అది నివారణ కానిదే దుఃఖం నశించదు. అందుకే తమసోమ జ్యోతిర్గమయ. ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకున్నా కూడా చాలు. తమసోమ జ్యోతిర్గమయ, చీకటి నుంచి వెలుగులోకి ప్రవేశించు. అసతోమ సద్గమయ, అసత్యాన్ని సత్యంలోకి ప్రవేశించు. అప్పుడు నీకు దుఃఖం విముక్తి కలుగుతుంది. లేకపోతే ఏదో ఒక రూపంలో అది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఈ సత్యాన్ని తాత్కాలిక సుఖదుఖాల కోసం మర్చిపోతే సద్గురుని కోరడం ఎలా ఉంటుందంటే స్వయం కృషితో నిలబడలేక అప్పు తెచ్చుకోవడం లాంటిది. సద్గురుని ఆశ్రయించాం, నాకు ఇది చెయ్యి అంటున్నాం. మన స్వస్థత ఎప్పుడు నిలబడేది? ఆయన సర్వవేళ కటికరపలా కాపాడుతుంటాడు అని దృఢ నిశ్చయంతో కలిగి ఉండు. లేకపోతే నిరంతరము ఆ నిర్ణయాన్ని నువ్వు ప్రేమతో కృతజ్ఞతతో ఆమోదించలేవు. ఆ నిర్ణయాన్ని ప్రేమతో కృతజ్ఞతతో నువ్వు ఆమోదించలేవు. ఎప్పుడు? దృఢమైన విశ్వాసం లేనప్పుడు, అజ్ఞానంలో ఉన్నప్పుడు, సత్యమేదో తెలుసుకోలేనప్పుడు. కాబట్టి ఆయన యొక్క నిర్ణయాన్ని ప్రేమతో కృతజ్ఞతతో ఆమోదించడమే యుక్తము. ఇదే గురువుకు పగ్గాలు అప్పగించడం అంటే అనే విషయాన్ని మహర్షి గారు చాలా కూలంకుశంగా మనకు వివరించాడు. అంటే బాహ్యంగా నేను ఆ శరణ పొందాను, శరణాగతి చేశాను అనే మాటలు కాదు. వాటిలో ఉన్న అంతర్మూలం చూసుకుంటే నిజంగా మనం పగ్గాలు అప్పగిస్తే నిర్భయత్వం ఉండాలి, మొట్టమొదటి ఉండాలి, నిఖిలత్వం ఉండాలి, నిర్మలత్వం ఉండాలి. ఈ మూడు సంపూర్ణంగా కలిగినప్పుడు మాత్రమే వారిని మనం సంపూర్ణంగా పగ్గాలు అప్పగించినట్టు లేదా ఇస్తున్నట్టు నటించినట్టు. కాబట్టి ఇక్కడ హృదయపూర్వకమైన విధానాన్ని భగవద్ మహర్షి గారు భావాన్ని మనకు అతి సన్నిహితంగా చేస్తూ ఎలా అప్పగించాలి మన మనస్సుని, మన హృదయాన్ని, మన శరీరాన్ని, తను అన్నింటిని కూడా ఆయన సమర్పించడం. శరీరం ఇంద్రియం ప్రాణం అంతఃకరణ బాంధవాన్ ఆత్మధారాధికం సర్వం సద్గురుభ్యో నివేదియతని గురీతులు చెప్పినట్టుగా సర్వము ఆయన సమర్పించగలిగితే సర్వ బాధ్యతలు, మన బాధ్యతలన్నీ కూడా ఆయనే వహించగలడు. అది ఈరోజు మనకి ఈ ప్రబోధన ద్వారా మహర్షి గారు మనకు అందించారు. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु भरद्वाज महाराज की जय, गुरुदेव दत्त।